This conference will now be recorded. All of you, please mute yourself. Please mute yourself. అమ్మ దయచేసి అందరూ మ్యూట్ చేయండి. ఓకే, అండ్ సమ్ ఆఫ్ దెమ్ అన్మ్యూట్ చేస్తున్నారు, డిస్టర్బెన్స్ వస్తుంది. ప్లీజ్ మ్యూట్ యువర్ సెల్ఫ్. ఓకే, మీకు ఈ రోజు నుంచి యాజ్ పర్ JNTU norms your second semester classes will be going on. So in this semester you will you have to study applied chemistry as a subject. ఓకే, మీకు CSE పిల్లలకి అయితే ఇది అప్లైడ్ కెమిస్ట్రీ కింద చదువుకుంటారండి. సివిల్ అండ్ మెకానికల్ పిల్లలు దీన్ని ఇంజనీరింగ్ కెమిస్ట్రీ కింద చదువుతారు. సో ఫర్ బోత్ CSE అండ్ సివిల్ అండ్ మెకానికల్ స్టూడెంట్స్ ఫస్ట్ 2 units ఆర్ సేమ్. ఓకే, థర్డ్ యూనిట్ హాఫ్ నుంచి మీకు సిలబస్ అనేది వాళ్ళకి వేరు మీకు వేరుగా ఉంటుందండి. సో ఫస్ట్ 2.5 units ఆర్ సేమ్ ఫర్ CSE అండ్ సివిల్ అండ్ మెకానికల్ స్టూడెంట్స్. కాబట్టి ఫస్ట్ 2.5 units వరకు ఇది కంబైన్ గానే రన్ అవుతుందండి. సో అది అయిన తర్వాత రిమైనింగ్ మీకు సెపరేట్ గా క్లాసెస్ అనేవి ఉంటాయి. ఓకేనా? ఎస్, ఓకే మేడం. ఓకే మ్యామ్. బిఫోర్ గోయింగ్ టు స్టార్ట్ దిస్ క్లాస్, ఫస్ట్ ఎందుకు ఇంజనీరింగ్ లో కెమిస్ట్రీ పెట్టారు? సో వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ కెమిస్ట్రీ ఇన్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్? జనరల్ గా మీకు ఐడియా ఉంటుంది. సో ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ ఇవన్నీ కూడా మాకు ఇంటర్మీడియట్ వరకే చదువుకుంటాం. సో ఇంజనీరింగ్ కి మేము టెక్నికల్ ఎడ్యుకేషన్ కి వచ్చేసాం. CSE సో మేము సాఫ్ట్వేరే నేర్చుకోవాలి, లేదా సివిల్ స్టూడెంట్స్ మేము కన్స్ట్రక్షన్ రిలేటెడ్ నేర్చుకోవాలి, మెకానికల్ స్టూడెంట్స్ మేము మిషనరీ డిజైనింగ్స్ మాత్రమే నేర్చుకోవాలి. So what is the use of the chemistry in our engineering studies? I think that is your question. Am I right? Yes ma'am. Yes madam. Yes madam. Can anyone say what is the importance of chemistry in engineering? Do you have an idea about that? సిస్టమ్స్ లో గట కెమికల్ కాంపౌండ్స్ గట యూజ్ చేస్తారు కదా మేడం. Okay, 523 is said. So కొన్ని కెమికల్ కాంపోనెంట్స్ మేము CSE లో కూడా వాడుకుంటాం. ఓకే, దట్ ఈస్ రైట్. ఓకే, in civil students of you view, what is the importance of chemistry in civil or mechanical or CSE? అంటే మేడం అదే అంటే మా సివిల్ వాళ్ళకి జియాలజికల్ ఏజెంట్స్ గురించి అంటే రాక్స్ అదే శాండ్ సాయిల్ టెస్ట్ గురించి యూజ్ చేయడానికి ఎక్కువ యూజ్ చేస్తారు కెమిస్ట్రీ. ఓకే ఓకే ఓకే. సో మెకానికల్ స్టూడెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూ, కెన్ ఎనీవన్ సే? భయపడద్దు, ఇందులో వెదర్ ఇట్ ఈస్ రైట్ ఆర్ రాంగ్ మీరు ధైర్యంగా చెప్పగలగాలి. అది చెప్పింది రైట్ ఆర్ రాంగ్ తర్వాత. మెకానికల్ లో ఫ్యూయల్ యూస్ చేస్తారు కదా మిషన్స్ లో. మెకానికల్ లో ఓకే ఓకే, మెకానికల్ లో ఫ్యూయల్ యూస్ చేస్తాం కాబట్టి మెకానికల్ స్టూడెంట్స్ కి కెమిస్ట్రీ కావాలి. ఓకే, ఇంకా 513. Yes ma'am. He wants to say something. Tell me. 513. What is your view? బ్యాటరీస్ అలాగే సిస్టమ్ పరంగా కెమిస్ట్రీ అనేది యూజ్ చేస్తాం కదా మేము. CSE పాయింట్ ఆఫ్ వ్యూ లో మేము బ్యాటరీస్ అవి వాడతాం కాబట్టి ఆ సిస్టమ్ మ్యానుఫ్యాక్చరింగ్ మాకు కొంచెం కావాలి అంటావు, అంతేనా నాన్న? ఎస్ మేడం. ఎస్ మేడం, ప్రాసెసర్ మ్యానుఫ్యాక్చరింగ్ లో సెమీ కండక్టర్స్ యూజ్ చేయడం కెమిస్ట్రీ యూజ్ చేస్తాం మేడం. ఓకే, వెరీ గుడ్. ఓకే, నెక్స్ట్. మన డైలీ లైఫ్ లో కెమిస్ట్రీ అనేది ఉంటది మ్యామ్ బాడీ. వెరీ గుడ్. ఎలాగది? నీ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా కరెక్ట్ నాన్న. అసలు కెమిస్ట్రీ లేకుండా డైలీ లైఫ్ అనేది లేదు. వెరీ గుడ్. అది ఎలాగా చెప్పగలవా? నాన్న భయపడద్దు, మీరు ఏమనుకుంటున్నారో మీరు వ్యూస్ చెప్పండి. అసలు సబ్జెక్ట్ యొక్క ఇంపార్టెన్స్ మీకు ఎంతవరకు ఉంది అంటే మీ ప్రీ నాలెడ్జ్ ఏంటన్నది నేను ఒకసారి తెలుసుకోవడానికి అడుగుతున్నాను. ఓకే, వెదర్ ఇట్ ఈస్ రైట్ ఆర్ రాంగ్ యూ కెన్ సే ఫ్రీలీ, నో ప్రాబ్లం. సిస్టమ్స్ లో ఉంటాయి కదా మేడం. ఏంటన్నా?
హాస్పిటల్ కట్ట వెళ్తే స్కానర్స్ కట్ట ఉంటాయి కదా మేడం. ఓ ఓకే. సో సిస్టమ్స్ లో ఎందుకు వచ్చారా? ఐ థింక్ ప్రెసెంట్ సిచ్యువేషన్ లో మేము టాబ్లెట్స్ తయారు చేయడానికి కూడా ఉపయోగపడతాయి కదా మ్యామ్. ఓకే. Chemicals సో ఫార్మసీ సైడ్ లో కెమిస్ట్రీ మొత్తం ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీ అంతా కెమిస్ట్రీతోనే ఉంటుంది నాన్న. సో మై క్వశ్చన్ ఈస్ ఇన్ ఇంజనీరింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద కెమిస్ట్రీ? ఓకే, మీరు రేపు పొద్దున్న ఇంజనీర్స్ అవుతారు, సాఫ్ట్వేర్ ఇంజనీర్, అదే సివిల్ ఇంజనీర్ ఆర్ ఏ మెకానికల్ ఇంజనీరింగ్, మీరు కెమిస్ట్రీని ఎలా యూజ్ చేస్తారు? మీ కోర్ బ్రాంచెస్ లో కెమిస్ట్రీని ఎలా యూజ్ చేస్తారు? డూ యూ హ్యావ్ ఎన్ ఐడియా అబౌట్ దట్? దట్ ఈస్ మై క్వశ్చన్. సిఎస్సి పరంగా నానో మెటీరియల్స్ మేము లిక్విడ్ క్రిస్టల్స్ మానిటర్ తయారు చేయడానికి గట్రా ఉపయోగిస్తాం మేడం. ఓ వెరీ గుడ్. సిఎస్సి పరంగా నానో టెక్నాలజీ అండ్ లిక్విడ్ క్రిస్టల్స్ ని వాడతావు. వెరీ వెరీ గుడ్. ఓకే. Yes, ma'am. సివిల్ ప్రకారంగా అయితే సాయిల్ టెస్టింగ్, మళ్ళీ రాక్స్ యొక్క హార్డ్నెస్, థిక్నెస్, వాటి గురించి అంటే వాటి యొక్క స్టామినా బట్టి అవి యూజ్ చేయడం కూడా కెమిస్ట్రీ యూజ్ అవుతుంది. ఓకే వెరీ గుడ్. మేడం ప్రాసెసర్ థర్మల్ మేనేజ్మెంట్ కెమిస్ట్రీ యూజ్ చేస్తారు మేడం. ప్రాసెసర్ థర్మల్ మేనేజ్మెంట్ కోసం కెమిస్ట్రీ యూజ్ చేస్తారు మేడం. ఓకే ఓకే. క్లాస్ జరిగేటప్పుడు మీ సరౌండింగ్స్ మటుకి ఏ డిస్టర్బెన్సెస్ లేకుండా ఒక మంచి ప్లేస్ లోకి వచ్చి కూర్చోండి. పక్కన టీవీ గానీ లేకపోతే మా ఇంట్లో మాట్లాడుతుంటే గానీ అలా అవుతున్నాను. చక్కగా ఒక క్లాస్ వినేటప్పుడు కానీ ఆన్సర్ చేసేటప్పుడు కానీ ఏ లేకుండా చూసుకోండి. మేడం సిస్టమ్ వాడేటప్పుడు హీట్ అవుతుంది కదా మేడం, దాన్ని కూల్ చేయడానికి కెమికల్స్ అవి యూజ్ చేస్తారు మేడం లిక్విడ్ టెక్నాలజీలో. 579 చాలా డిస్టర్బెన్స్ ఉంది నాన్న. ఒకసారి క్లియర్ చేసుకొని మాట్లాడుతుంటే ఆ బ్యాక్గ్రౌండ్ డిస్టర్బెన్స్ ఎక్కువ వస్తుంది. ఓకే, ఐ థింక్ ఎనీవన్ హ్యాస్ ఎనీ ఐడియా అబౌట్ దిస్? What is the use of chemistry in your engineering field? As a computer science engineering or as a mechanical engineering, as a civil engineer? Okay, some of them told the use of the chemistry in in CSE or civil or mechanical, right? So without chemistry there is no anything andi. ఇందాక ఒక అమ్మాయి చెప్పింది ఆల్రెడీ, డైలీ లైఫ్ లో కెమిస్ట్రీ ఇంపార్టెన్స్ చాలా ఎక్కువ. ఫస్ట్ మనం డైలీ లైఫ్ లో కెమిస్ట్రీ ఇంపార్టెన్స్ నుంచి సబ్జెక్ట్ కి వెళ్దామండి. ఇక్కడ నాన్న ఈ లైఫ్ సైన్సెస్ అనేవి మిగిలిన సబ్జెక్ట్స్ లా కాదు నాన్న. మన సరౌండింగ్ లో ఏదైతే ఉందో దాన్నే బుక్ లో చదువుకుంటాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన లైఫ్ స్టార్టింగ్ చూడండి. ఎర్లీ మార్నింగ్ మనం లేవగానే ఫస్ట్ బ్రష్ చేస్తాం, అవునా? సో పేస్ట్ ఈజ్ ఏ కెమికల్, బ్రష్ ఈజ్ ఏ పాలిమర్, సోప్ ఈజ్ ఏ కెమికల్, వాటర్ H2O, ఆక్సిజన్ O2, మనం తినే ఫుడ్ కార్బోహైడ్రేట్స్ కానీ పెప్టైడ్స్ కానీ ప్రోటీన్స్ కానీ, దీస్ ఆర్ ఆల్ కెమికల్స్. ఓకే, మన బాడీ పెద్ద కెమిస్ట్రీ ఇండస్ట్రీ నాన్న. లోపల జరిగే మెటబాలిజమ్స్ కానీ, రెస్పిరేషన్ కానీ, ఓకే, ఫ్లూయిడ్ ఫ్లో కానీ, బాడీ ఫంక్షనింగ్ కానీ, ఓకే, ప్రోటీన్ సింథసిస్ కానీ, దాని నుంచి ఎనర్జీ లిబరేట్ అవ్వడం కానీ. సో ఇదంతా కూడా మన అన్నిటికన్నా బెస్ట్ ఏదయ్యా అంటే మన బాడీ పెద్ద కెమికల్ యూనిట్ అన్నమాట. సో మన సరౌండింగ్స్ లో మనం వేసుకునే క్లాత్స్ కానీ లేకపోతే మీరు వాడే ఆ షూ ఆర్ బ్యాగ్ ఆర్ బెల్ట్ ఆర్ ప్లాస్టిక్ ఐటమ్స్, ఎవ్రీథింగ్ ఈజ్ మేడ్ విత్ కెమికల్. ఈజ్ ఇట్ రైట్ ఆర్ రాంగ్? రైట్ మేడం. అంటే అందుకే అంటున్నాను, వితౌట్ కెమిస్ట్రీ దెర్ ఈస్ నో ఎనీథింగ్. అంటే ఇది ఎందుకు చెప్తున్నాను అంటే కెమిస్ట్రీని మీరు బుక్ వరకు ఒక సబ్జెక్ట్ కింద చూడొద్దండి. మనం ఉంటున్నాము, మనం బతుకుతున్నాము అంటే బికాస్ ఆఫ్ కెమిస్ట్రీ. అంటే ఎవ్రీ సబ్జెక్ట్ దానికి ఇంపార్టెన్స్ ఉంటుంది, కానీ మీకు మీరు తీసుకునే ఫుడ్ కానీ, వాటర్ కానీ, గ్యాస్ కానీ, ఇప్పుడు చూడండి ఈ కరోనా టైంలో మెడిసిన్స్ కానీ, ఆక్సిజన్ కానీ, ఇదంతా ఏంటన్నా, ఇదంతా కెమిస్ట్రీ నుంచైనా వచ్చింది, కెమికల్స్ నుంచైనా వచ్చాయి ఈ డ్రగ్స్ అన్ని, ఈ టాబ్లెట్స్ ఇవన్నీ కూడా. పారాసెటమాల్ కానీ, లివోసిట్రిజిన్ కానీ, ఈజ్ ఇట్ ఏ కెమికల్ కాంపోనెంట్ ఆర్ నాట్? ఈజ్ ఇట్ ఏ కెమికల్ సబ్స్టెన్స్? yes ma'am, it is a chemical substance. అంటే మీకు సో ఇక్కడ ఫస్ట్ ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే పీపుల్ ఆర్ థింకింగ్ కెమిస్ట్రీ ఈజ్ ఏ మిస్టరీ.
So it is very tough subject, madam. No, it is very easy. When it is very easy, ఇలా మనం గనక ఫీల్ అయితే, సో మన లైఫ్ అంతా దాని మీదే ఉంది. తెల్లవారు మనం లేచిన దగ్గర నుంచి నైట్ పడుకోబోయేదాకా మొత్తం దీని మీద డిపెండ్ అవుతున్నాం. ఒక ఫుడ్ కానీ ఇప్పుడు మనం ఈ వేసుకునే క్లాస్ అన్ని ఏంటి, ఎదర్ ఇట్ ఈస్ ఏ పాలిస్టర్ ఆర్ కాటన్ ఆర్ నైలాన్ ఆర్ టెర్లిన్. సో దీస్ ఆర్ ఆల్సో కెమికల్ సబ్స్టెన్సెస్, అవునా కదా? వాటికి వేసే డైస్ గానీ, ఓకే, ఆ థ్రెడ్ ప్రిపరేషన్ గానీ, ఓకే. హలో, అలాగే చూడండి, మనం వాడే ప్లాస్టిక్ కాంపోనెంట్స్, చైర్ ఆర్ టేబుల్, ఓకే, మీ ల్యాప్టాప్. సో ఆ కెమికల్ ప్లాస్టిక్ కాంపోనెంట్స్ అన్ని కూడా కెమిస్ట్రీ ద్వారానైనా ప్రొడ్యూస్ అవుతున్నాయి. కెమికల్ సబ్స్టెన్సెస్ కదా అవన్నీను. రైట్ ఆర్ రాంగ్? ఇంకా ఇప్పుడు చూడండి, డైలీ లైఫ్ లో మనం ఇంత డిపెండ్ అయి ఉన్నాం. అదే మీ ఇంజనీరింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ లోకి రండి. యాజ్ ఏ సిఎస్సి కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, యాజ్ ఏ మెకానికల్ ఇంజనీరింగ్, యాజ్ ఏ సివిల్ ఇంజనీరింగ్, మనకి కెమిస్ట్రీతో పని ఏంటి? ఓకే, మన డైలీ లైఫ్ లో మార్నింగ్ నుంచి మొత్తం నైట్ వరకు కెమిస్ట్రీ మీద డిపెండ్ అయి ఉన్నాం. కానీ మన సబ్జెక్ట్ పరంగా, మన కెరియర్ పరంగా ఈ కాన్సెప్ట్స్ ఎలా మనకు ఉపయోగపడతాయి? ఫర్ సిఎస్సి ఇంజనీరింగ్ ఇందాక చెప్పారు, మీ యొక్క లాజికల్ డివైసెస్ ప్రిపరేషన్ లో గానీ, ఆ సెమీ కండక్టర్స్ ప్రిపరేషన్ లో గానీ, ఆ చిప్స్ ప్రిపరేషన్ లో గానీ, లోపల మీ హార్డ్ డిస్క్ ప్రిపరేషన్ లో గానీ, లేదా మీరు అన్నట్టుగా స్క్రీన్, ఆ లిక్విడ్ క్రిస్టల్స్ యూజ్ చేసి స్క్రీన్ ప్రిపరేషన్ లో గానీ, లేదా ఒక సిపియుని ప్రిపేర్ చేయాలన్నా, ఆ మానిటర్ ని ప్రిపేర్ చేయాలన్నా, ఇవన్నీ కూడా కెమికల్ కాంపోనెంట్స్ ని యూజ్ చేసే ప్రిపేర్ చేస్తామండి. అలాగే ఇందాక ఒక అమ్మాయి చెప్పింది చక్కటి ఎగ్జాంపుల్. సో హాస్పిటల్లోకి వెళ్తే ఆ మెడికల్ డివైసెస్ అన్ని కూడా మేడం కెమికల్ కాంపోనెంట్స్ యూజ్ చేసే డిజైన్ చేస్తున్నారండి. మీకు ఆల్రెడీ సిలబస్ లో ఉన్నాయి నాన్న ఇవన్నీ కూడా, అవి ఎలా వర్క్ చేస్తాయి ఏంటని. సో సిఎస్సి స్టూడెంట్ వరకు కెమిస్ట్రీ అలా యూజ్ అవుతుంది. ఇంకా సివిల్ అండ్ మెకానికల్ అండి. సివిల్ స్టూడెంట్ కి కెమిస్ట్రీ హార్ట్ లాంటిది. వై ఐఎమ్ సెయింగ్ లైక్ దట్, మీకు మొత్తం ఏ సబ్జెక్ట్ మీరు తీసుకున్నా దాని ప్రిన్సిపల్ గానీ, దాని ఫండమెంటల్స్ అన్ని కూడా కెమిస్ట్రీ నుంచే లింకప్ అయి ఉంటాయండి. సివిల్ అండ్ మెకానికల్ స్టూడెంట్స్ ఇద్దరికి కూడా. ఫర్ ఎగ్జాంపుల్ సివిల్ స్టూడెంట్స్ కి ఎలాగో చెప్తున్నాను చూడండి. ఇందాక అన్నాడు 103, మీకు ఆ సాయిల్ అనాలిసిస్ కానీ, వాటర్ కానీ, మీరు కన్స్ట్రక్షన్ కి ఏమేమి యూజ్ చేస్తాం? సాయిల్, వాటర్, ఐరన్, సిమెంట్ అండ్ అదర్ గ్రావెల్స్ మెటీరియల్ కదా మనం కన్స్ట్రక్షన్ కి యూజ్ చేసేది. ఇక్కడ క్వాలిటీ ఆఫ్ ద సాయిల్, ఎలాంటి సాయిల్ అయితే కన్స్ట్రక్షన్ యూజ్ అవుతుంది, క్వాలిటీ ఆఫ్ ద వాటర్, వాటర్ లో ఏ కాంపోనెంట్స్ ఉండాలి, సో ఎంతెంత పారామీటర్ లో ఉండాలి, అలాగే సాయిల్ లో ఏ కాంపోనెంట్ ఎంత ఉండాలి, అలాగే సిమెంట్, ఓకే, అందులో ఉన్న సిమెంట్ ఈస్ ఏ కెమికల్ మిక్స్చర్ నాన్న, ఇట్స్ ఏ కెమికల్ కాంపౌండ్. ఓకే, సో ఆ క్వాలిటీ ఆఫ్ ద ఐరన్ ఎలా ఉండాలి, ఆ సిమెంట్ అనాలిసిస్ ఎంత ఉంటే మనకి బిల్డింగ్ కన్స్ట్రక్షన్ క్వాలిటీ ఉంటుంది, ఓకే, శాండ్ క్వాలిటీ ఉండాలి. సివిల్ స్టూడెంట్స్ లాంటిది. అండ్ మెకానికల్ స్టూడెంట్స్, మెకానికల్ పాయింట్ ఆఫ్ వ్యూలోకి వచ్చేసరికి కరోజియన్ రెసిస్టెన్స్. సో ఆ మెటల్స్, మనం ఎలాంటి మెటల్స్ యూజ్ చేయాలి మిషనరీ డిజైనింగ్ కి, ఎలాంటి మెటల్స్ కి కరోజియన్ రెసిస్టెన్స్ ఎక్కువ ఉంటుంది, ఏ ఫ్యూయల్ ని వాడితే మనకి ఇంజన్ కెపాసిటీ ఎంత మైలేజ్ ఎక్కువ వస్తుంది, ఆ ఫ్యూయల్స్ ని ఎలా ప్రొడ్యూస్ చేయాలి మనం, ఆ ఫ్యూయల్ యొక్క కెలోరిఫిక్ వాల్యూ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం, ఎన్నిన్ పాయింట్ ఆఫ్ వ్యూ, నెక్స్ట్ బాంబ్ కెలోరీమీటర్, థర్మోడైనమిక్ క్యాలిక్యులేషన్స్, ఇవన్నీ కూడా కెమిస్ట్రీతో లింకప్ అయి ఉంటాయి. అంటే మీరు ఇక్కడ మాకు ఇంటర్ తోనే కెమిస్ట్రీ అయిపోయిందండి, లేదండి మాకు అదొక పెద్ద మిస్టరీ, అందులో ఈక్వేషన్స్ ఉంటాయి, ఏం ఉండవు నాన్న. ఇట్స్ సింపుల్ సబ్జెక్ట్. మనం ఇంట్రెస్ట్ గా ఫీల్ అయితే, ఇప్పుడు చూడండి క్రికెట్ ఆడడం మనం ఎలా ఇంట్రెస్ట్ ఫీల్ అవుతాం, ఇంకెక్కలేని ఎనర్జీ వచ్చేస్తుంది, ఎంత నీరసంగా ఉన్న గ్రౌండ్ లోకి పరిగెడతాం, లేదా వీడియో గేమ్ ఆడడం, లేదా టీవీ చూడడం. అలా సబ్జెక్ట్ మీద మీరు ఇంట్రెస్ట్ పెంచుకున్న రోజు మీకు ఏదే కష్టంగా ఉండదండి. ఫస్ట్ మీరు దాని మీద ఇంట్రెస్ట్ పెంచుకోండి, భయాన్ని పోగొట్టుకోండి. కష్టం అస్సలా కాదు, ఈక్వేషన్స్ ఏమీ కష్టం కాదు. మనం ఒకసారి ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్తున్నాను చూడండి నాన్న, సిఎస్సి స్టూడెంట్స్ కి మీరు ఎలా మీ యొక్క థాట్స్ ని ఎక్స్ప్రెస్ చేస్తారండి? మీ ప్లాట్ఫామ్ ఏంటి? సిఎస్సి స్టూడెంట్స్ కి హార్ట్ ఏంటి చెప్పండి? కోడింగ్ మ్యామ్. కోడింగ్, దాన్నే ప్రోగ్రామ్ అంటారు కదా. ఆ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ నే మీరు ప్రోగ్రామ్ అంటారా లేదా? హలో, అలాగే మన లాంగ్వేజ్ ప్రకారం మన భాష ఏంటంటే ఈక్వేషన్స్ నాన్న. మీరు చూడండి, ఒక ప్రోగ్రామ్ ని, ఆ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ రాసి అదంతా కూడా ఇది ఒక ప్రోగ్రామ్ అని మీరు ఎలా డిజైన్ చేస్తున్నారో,
ఒక కెమికల్ ప్రోడక్ట్ ని ప్రిపేర్ చేయడానికి ఒక ఆ మెకానిజం అంటాం అనమాట. సెట్ ఆఫ్ ఈక్వేషన్స్ ఏమంటాము అంటే మెకానిజం, దాన్నే ప్రాసెస్ మెకానిజం అని చెప్తాం అనమాట. దాన్ని ఆ ఆర్డర్ నే ఈక్వేషన్స్ ఆర్డర్ నే మెకానిజం అని చెప్తాం. మన లాంగ్వేజ్ ఏంటంటే కెమికల్ ఈక్వేషన్స్. ఏదైనా ప్రాసెస్ ని ఈక్వేషన్ ఫామ్ లో మనం రిప్రజెంట్ చేస్తాం. అంటే ఒక 2-3 పేజీలు రాసేదంతా తీరి ఒక ఈక్వేషన్ లో రిప్రజెంట్ చేస్తే సరిపోతుంది అనమాట. ఈజ్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? ప్లీజ్ మ్యూట్ యువర్ సెల్ఫ్. అమ్మ మీ బ్యాక్గ్రౌండ్ లో ఏ డిస్టర్బెన్సెస్ లేకుండా క్లాస్ కూర్చోండి. ఎందుకంటే ఏదైనా క్వశ్చన్ అడిగినప్పుడు కానీ మీరు ఏదైనా అడిగినప్పుడు కానీ మళ్ళీ మీకు ఆ డిస్టర్బెన్స్ కనుక ఉంటే అది క్లాస్ లో ఇన్వాల్వ్ అవుతూ ఉంటుంది. ఓకేనా? ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ దట్. ఓకే, as a engineering student, is there any importance for chemistry or not? Yes ma'am. Yes, కంపల్సరీ ఉందండి. ఎందుకంటే రేపు పొద్దున్న ఈ ఫండమెంటల్ సబ్జెక్ట్స్, ఈ బేసిక్ సైన్సెస్ ఏవైతే ఉన్నాయో అవి మీరు కరెక్ట్ గా గ్రిప్ లోకి తెచ్చుకున్న రోజు, ప్లస్ ఇక్కడ గ్రిప్ లోకి తెచ్చుకోవడం ఏం చేయాలి, దాని అప్లికేషన్ ఎక్కడ ఉంది. ఇప్పుడు నేను పాలిమర్ అనే కాన్సెప్ట్ చెప్పాను అనుకో, ఏదో బెకలైట్ అంటాను, లేదా పాలిథీన్ అంటాం, లేదా టెఫ్లాన్ అంటాం, వెంటనే మీ బుర్రలో స్ట్రైక్ అవ్వాలి ఇది నాకు యాజ్ ఏ సిఎస్సి స్టూడెంట్ ఎక్కడ ఉపయోగపడుతుంది, లేదా యాజ్ ఏ మెకానికల్ స్టూడెంట్ ఆర్ యాజ్ ఏ సివిల్ స్టూడెంట్ వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ దిస్ కాంపౌండ్. అలా చదువుకోవాలి నాన్న. అప్లికేషన్ ఓరియంటెడ్ గా మీరు చదువుకున్న రోజు మీరు చదివే కాన్సెప్ట్ ఓరియంటెడ్ అండ్ అప్లికేషన్ ఓరియంటెడ్. మీరు చదవడం ఎప్పుడు ఇలా ఉండాలి. అంతేగాని ఈ క్వశ్చన్ ఇక్కడ నుంచి ఇక్కడికి చదివేసామా, లేదా ఎగ్జామ్ లో బట్టి రాసామా, అవన్నీ వదిలేయండి. సో మీరు కాలేజ్ లెవెల్ అంటే ఈ గ్రాడ్యుయేషన్ లెవెల్ కి వచ్చేసరికి కాన్సెప్ట్ ఓరియంటెడ్ గా చదువుకోవడం మీకు రావాలి. కాన్సెప్ట్ ఓరియంటెడ్ గా మీరు చదవాలి అంటే క్లాస్ సిన్సియర్ గా వినాలి. ప్లస్ ఆ మెటీరియల్ ఆర్ నోట్స్ 1-2 సార్లు చదివి అర్థం చేసుకోండి, బట్టి పట్టద్దండి. ఈక్వేషన్ ఎవరు కూడా మీరు ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్ ఇవాళ నుంచి మీరు నాకు ప్రామిస్ చేయాలి, ఈక్వేషన్ బట్టి పట్టకుండా అర్థమయ్యే వరకు నేర్చుకోండి, అర్థమైతేనే దాన్ని ప్రాక్టీస్ చేయండి. ఈజ్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? Yes ma'am. Okay ma'am. Yes ma'am. Yes ma'am. Yes ma'am. Yes ma'am. Yes. బట్టి పట్టాలు ఉన్నాయండి మనకు? బట్టి పట్టం మేడం. వెరీ గుడ్. అసలు మాట అనేది వద్దు, అర్థం చేసుకుంటాం, కాన్సెప్టెడ్ ఓరియంటెడ్ గా చదువుకుంటాం. కాన్సెప్ట్ క్లాస్ సిన్సియర్ గా వినండి. ఎన్నిసార్లు కావాలంటే మీకు డౌట్ వస్తే చెప్తాను, నాకు పర్సనల్ గా కాల్ చేసి అడగండి, నో ప్రాబ్లం. ఇప్పుడు క్లాస్ లో మీరు విన్నారు అనుకోండి, సో ఒకరికి అర్థం కాకపోవచ్చు, మళ్ళీ అడగండి, నో ప్రాబ్లం. నాకు కాల్ చేసి మేడం నాకు ఇది డౌట్ ఉందండి చెప్పండి అంటే నేను దానికి క్లారిటీ ఇస్తాను. అలా ప్రతి కాన్సెప్ట్ ఓరియంటెడ్ గా మాత్రమే చదువుకోండి, అర్థమయ్యేదాకా నేర్చుకోండి, తర్వాత దాన్ని ప్రాక్టీస్ చేయండి, బట్టి పడద్దు. ఓకే, H+ - OH- H+ + OH- gives to H2O. అదే 10 సార్లు బట్టి పట్టేయడం. వాటర్ ఈ ఫార్ములా ఏంటారు బాబు, దాన్ని అది ఎలా ఐనైజ్ అవుతుంది అంటే అది కూడా బట్టి పెట్టేయడమే. ఏంటి, H+ + OH- gives to H2O. ఓకేనా? బట్టి పట్టకండి, అర్థం చేసుకోండి. H+ మీన్స్ ప్రోటాన్, OH- మీన్స్ హైడ్రాక్సిల్ అయాన్. సో ఆ రెండు రియాక్ట్ అయ్యే వాటర్ అనే మాలిక్యూల్ ఫామ్ అయింది. అలా ప్రతిదీ కాన్సెప్ట్ ఓరియంటెడ్ గా అర్థం చేసుకుని చదవాలి. ఓకే? Okay ma'am. Can we do that? Yes ma'am. Yes ma'am. Yes ma'am. Yes, very good. As a subject, chemistry is very, very important to you. ఇది గనక మీరు కరెక్ట్ గా అర్థం చేసుకుంటే దీన్ని మీ కోర్ సబ్జెక్ట్స్ లింక్అప్ చేసుకుని ఎక్కడ ఇది అప్లికబుల్ అవుతోంది, ఆ కాన్సెప్ట్స్ ని మీ ఫర్దర్ స్టడీస్ లో యాజ్ ఎ సిఎస్సి స్టూడెంట్స్ మీ సెకండ్ థర్డ్ ఇయర్ ఫైనల్ ఇయర్ లో ఎలా ఇది యూజ్ అవుతుంది, యాజ్ ఎ సివిల్ స్టూడెంట్ మీకు ఎలా యూజ్ అవుతుంది, మెకానికల్ స్టూడెంట్స్ మీకు ఎలా యూజ్ అవుతుంది, ఇది మీరు అర్థం చేసుకుంటూ అప్లికేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ లో మాత్రమే చదువుకోండి. అలా చదివినప్పుడు రేపు దీని మీద మీరు ఒక పేపర్ పబ్లిష్ చేయొచ్చు. ఈ కాన్సెప్ట్ ని యూజ్ చేసుకుని మీ కోర్స్ సబ్జెక్ట్స్ లింక్అప్ చేసుకుని ఒక ప్రాజెక్ట్ ని డెవలప్ చేయొచ్చు. ఓకేనా? ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి, మీరు కాన్సెప్ట్ అర్థం చేసుకుని చదివినప్పుడు. లేదు మేడం మేము ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో బట్టి పట్టేస్తాం అంటే దెర్ ఇస్ నో యూజ్ అండి. ఈజ్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? Yes madam. వెరీ గుడ్. సో ఇక్కడ నాన్న సిఎస్సి వాళ్ళకి సబ్జెక్ట్ టైటిల్ అప్లైడ్ కెమిస్ట్రీ.
For civil and mechanical people, the subject title is engineering chemistry. CSE applied chemistry చదువుతారండి. సివిల్ అండ్ మెకానికల్ స్టూడెంట్స్ దీన్ని ఇంజనీరింగ్ కెమిస్ట్రీ అని చదువుతారు. ఓకేనా? సో ఇక్కడ నేను మీకు ఇప్పుడు అప్లైడ్ కెమిస్ట్రీ సిలబస్ ని షేర్ చేస్తానండి. ఒకసారి చూడండి. నాన్న ఇంజనీరింగ్ కెమిస్ట్రీ, అప్లైడ్ కెమిస్ట్రీ ఫస్ట్ 2.5 యూనిట్స్ సేమేనన్నా, నెక్స్ట్ 2.5 యూనిట్స్ మాత్రమే మారుతాయి. ఓకేనా? కాబట్టి నో నీడ్ టు వర్రీ. అంటే ఫస్ట్ 2.5 యూనిట్స్ ఫస్ట్ మిడ్ వరకు మీకు కంబైన్డ్ క్లాసెస్ జరుగుతాయి. నెక్స్ట్ మిడ్ మటుకి సెకండ్ మిడ్ సిలబస్ మటుకి మీకు సెపరేట్ గా క్లాస్ జరుగుతుంది. ఓకే, సో మీకు ఫస్ట్ ఇవాళే నేను మీకు చెప్తున్నానండి. నా వరకు మీకు నాకు మీ నుంచి కావాల్సింది ఏంటంటే క్లాస్ ఎన్నిసార్లు అయినా చెప్తాను, నో ప్రాబ్లం, అర్థం చేసుకోండి, కాన్సెప్ట్ అర్థం చేసుకుని మాత్రమే చదవండి. డిసిప్లిన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. క్లాస్ లోకి లాగిన్ అయ్యాము అంటే ఇక్కడ ఏంటంటే నాన్న మీకు నాకు ఇప్పుడు ఫిజికల్ ఇంటరాక్షన్ అనేది లేదు. అంటే క్లాస్ రూమ్ ఇంటరాక్షన్ కోవిడ్ సిచ్యువేషన్ వల్ల మనకు లేదు. కాబట్టి ఈ ఆన్లైన్ ప్లాట్ఫామ్ ని కరెక్ట్ గా యూజ్ చేసుకోండి. ఇప్పుడు ఫిజికల్ ఇంటరాక్షన్ క్లాస్ లో ఉంటే మీరు ఏంటి వింటున్నారా, ఏం చేస్తున్నారు క్లాస్ లో అనేది తెలుస్తుంది. అంటే ఇప్పుడు ఫోన్ క్లాస్ ఆన్ చేసేసి పక్కన పెట్టేయడం, డోంట్ డూ లైక్ దిస్. ఇలాంటివి చెయ్యొద్దండి. సిన్సియర్ గా క్లాస్ కి లాగిన్ అయ్యామంటే నేను మధ్య మధ్యలో నెంబర్స్ కాల్ చేసి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాను. ఇప్పుడు 523, 521 ఆర్ 501 కాన్సెప్ట్ చెప్తున్నప్పుడు నేను ర్యాండమ్ గా క్వశ్చన్స్ వేస్తూ ఉంటాను. నాకు వెంటనే క్విక్ రెస్పాన్స్ ఇచ్చారు అంటే మీరు క్లాస్ మీద చాలా అలర్ట్ గా ఉన్నట్టు. ఓకే, ఈజ్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? అలాగే మనం ఈ ఆన్లైన్ ప్లాట్ఫామ్ యూజ్ చేసుకుని ఒకవేళ టెస్ట్ గానీ, అసైన్మెంట్ గానీ, లేదా ప్రాక్టీస్ గానీ దీని నుంచే చేద్దామండి. ఓకేనా? సో దీని నుంచి మీ నుంచి ఏం కావాలి అంటే ఫస్ట్ డిసిప్లిన్ అండ్ సిన్సియారిటీ. వర్క్ డెడ్ లైన్ ఒకటి నాన్న, మనం డెడ్ లైన్స్ మీట్ అవ్వడం. ఇవాళ ఈ పని చేద్దాము, ఇది ప్రాక్టీస్ చేయండి అన్నది చదవండి అన్నాము అంటే రేపటికల్లా ఆ వర్క్ అయిపోయి ఉండాలి. ఓకే, లేదు ఏదైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్, హెల్త్ కండిషన్ కానీ హెల్త్ అయినా అప్సెట్ అయినప్పుడు అలాంటి దాంట్లో ఎక్సెప్షన్స్ పర్వాలేదు. లేదంటే నేను క్రికెట్ మ్యాచ్ చూసాను మేడం, లేదు నేను మూవీ చూసాను, సీరియల్ చూసాను, ఓకే, అలాంటివి చెప్పకండి. ఫస్ట్ సిన్సియారిటీ మీకు ఉండాలి. మీరు కెరియర్ లో రేపు పొద్దున్న ఏదైనా అచీవ్ అవ్వాలన్నా, ఏం చేయాలన్నా బీ సిన్సియర్. ఓకే, సో మీరు ఇక్కడ ఇంకొకటి అండి, ఫాస్ట్ లెర్నర్, స్లో లెర్నర్, సబ్జెక్ట్ కష్టం ఈజీ అనేది ఏముండదండి. అది మీరు దాని మీద పెట్టే ఇంట్రెస్ట్ మీద ఉంటుంది. ఎంత కాన్సన్ట్రేషన్ దాని మీద పెడుతున్నారు, దాని ప్రాక్టీస్ కి ఎంత టైం మీరు ఇస్తున్నారు, దీని మీద ఆధారపడి ఉంటుంది. అంతేగాని నా దృష్టిలో ఆ స్లో లెర్నర్, ఫాస్ట్ లెర్నర్ అది నేను కన్సిడర్ చేయనండి. నేను అదే చెప్తాను, డిసిప్లిన్ అండ్ సిన్సియారిటీ, దీస్ 2 థింగ్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ మీ. మీరు సిన్సియర్ గా ఉంటే మీకు నేను ఎక్స్ట్రా అవర్స్ కూడా స్పెండ్ చేస్తాను, నో ప్రాబ్లం. ఇది మాకు డౌట్ గా ఉంది మేడం, తెలియట్లేదు మేడం. సబ్జెక్ట్ ఓరియంటెడ్ గా చదవండి, కాన్సెప్ట్ ఓరియంటెడ్ గా చదవండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో కాదు మీరు చదవాల్సింది. మీరు బీటెక్ లోకి వచ్చారు అంటే ఈ కాన్సెప్ట్ మా కెరియర్ కి ఎలా యూజ్ అవుతుంది అన్నది ఆ దృష్టిలో పెట్టుకుని చదవాలి. ఈజ్ క్లియర్ ఆర్ నాట్? అంతేగాని దీని నుంచి మాకు 4 మార్క్స్ ఇక్కడ నుంచి ఇక్కడికి రాయాలా, ఈయన 4 లైన్స్ రాయాలా, ఈ 4 ఈక్వేషన్స్ వెయ్యాలా, సో అవన్నీ వదిలేసేయండి. ఈజ్ క్లియర్ ఆర్ నాట్? Yes, madam. Yes, ma'am. Yes, ma'am. ఓకే, సో ఇక్కడ కెమిస్ట్రీ ఇంపార్టెన్స్ మనం తెలుసుకున్నామండి. ఇట్స్ ఎ వెరీ ఈజీ సబ్జెక్ట్ నాన్న, వెరీ ఈజీ సబ్జెక్ట్. ఓకే, సో ఫస్ట్ మీరు ఇందాక అన్నాం కదా ఈక్వేషన్ ఎలా వచ్చింది అన్న దాని గురించి ఫస్ట్ ఫండమెంటల్ కాన్సెప్ట్స్ మనం డిస్కస్ చేసుకుని ఇవాళ అప్పుడు సిలబస్ లోకి వెళ్దామండి. ఓకేనా? ఇందాక చెప్పుకున్నాం కదా కెమిస్ట్రీ ప్లాట్ఫామ్ ఈక్వేషన్ ఫామ్ లో మనం ఏదైనా చెప్తామండి అనేసి. సో వాట్ ఈస్ ఏ ఈక్వేషన్? కెన్ ఎనీవన్ సే వాట్ ఈస్ ఏ కెమికల్ ఈక్వేషన్? Sum of products equal to reactants is called equation. ఏంటన్నా? ఒక రియాక్టెంట్ నుంచి Sum of ప్రొడక్ట్ వస్తే products. ఇట్ ఈస్ ఏ ఈక్వేషన్. ఓకే, Yes, ma'am. Okay, ma'am. ఓకే, సో నువ్వు చెప్పింది కరెక్ట్ నాన్న. రియాక్టెంట్స్ ఏ కండిషన్స్ లో రియాక్ట్ అవుతున్నాయి, ఏ రియాక్టెంట్స్ రియాక్ట్ అవుతున్నాయి, మనకి ఏ ప్రోడక్ట్ వచ్చింది, దాని రిప్రజెంటేషన్ ఈక్వేషన్ అని చెప్పుకుంటాం నాన్న. ఆ ప్రాసెస్ యొక్క రిప్రజెంటేషన్. ఓకే, సో ఇక్కడ మీకు ఈక్వేషన్ లో రైట్ హ్యాండ్ సైడ్, లెఫ్ట్ హ్యాండ్ సైడ్
లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉండే వాటిని రియాక్టెంట్స్ అంటారండి, రైట్ హ్యాండ్ సైడ్ ఉండేదాన్ని ప్రొడక్ట్ అంటారు. సో మీకు అక్కడ యారో మార్క్ వేస్తారండి, యారో మార్క్. ఓకే, దాని మీద రియాక్షన్ కండిషన్స్ రాస్తారు. టెంపరేచర్ గానీ, ప్రెషర్ గానీ, కెటలిస్ట్ గానీ, ఇలాంటి రియాక్షన్ కండిషన్స్ గానీ, సాల్వెంట్ గానీ, రియాక్షన్ మీడియంస్ అన్నిటినీ కూడా ఆ యారో మార్క్ మీద రిప్రజెంట్ చేస్తారు. కొన్ని సార్లు ఆ యారో ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ ఉంటుందండి. యారో కనుక ఫార్వర్డ్ కిందే ఉంటే దాన్ని ఇర్రివర్సిబుల్ రియాక్షన్ అంటారండి. అంటే రియాక్టెంట్స్ రియాక్ట్ అయ్యి ప్రొడక్ట్ ఫామ్ అయిన తర్వాత ఆ ప్రొడక్ట్ తిరిగి రియాక్టెంట్ కింద రాదు, ప్రొడక్ట్ కిందే ఉండిపోతుంది. అలా కాకుండా కొన్ని చూడండి, రివర్సబుల్ రియాక్షన్స్ అని మీరు థర్మోడైనమిక్స్ అది నేర్చుకున్నప్పుడు ఇంటర్మీడియట్ లో ఫార్వర్డ్ వేస్తారు, దాని కింద బ్యాక్వర్డ్ వేస్తారు. ఈజ్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? అలాంటి వాటిని రివర్సబుల్ రియాక్షన్స్ అంటారు. రివర్సబుల్ రియాక్షన్స్ అంటే ఫార్వర్డ్ రియాక్షన్ జరుగుతుంది, బ్యాక్వర్డ్ రియాక్షన్ జరుగుతుంది. అంటే రియాక్టెంట్స్ రియాక్ట్ అయ్యి ప్రొడక్ట్ కింద ఫామ్ అవుతాయి. ఆ ప్రొడక్ట్ అనేది మళ్ళీ డిసోసియేట్ అయ్యి ఆ డికంపోజ్ అయ్యి మన రియాక్టెంట్స్ కింద ఫామ్ అవుతుంది. అది స్పెషల్ కేసెస్ నాన్న, అన్ని రివర్సిబుల్ కండిషన్స్ లో ఉండవు. ఓకేనా? ఈజ్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? ఫస్ట్ మళ్ళీ ఇంకా ఫండమెంటల్స్ దగ్గరికి వెళ్దామండి. యాటమ్, మాలిక్యూల్, కెమికల్ బాండ్, సొల్యూషన్, సాల్వెంట్, ఇలాంటి కాన్సెప్ట్స్ డిస్కస్ చేద్దాం. ఓకే, వాట్ ఈస్ అన్ యాటమ్? Smallest individual particle. Okay, very smallest particle in the compound. Very good. What is molecule? Group Combination of atoms. Group of atoms. Okay. What are the atomic particles? Electrons, protons, neutrons. Electrons, protons. అంతేనా? ఇంకేమైనా ఉంటాయా? Neutrons. Very good. Electrons, protons and neutrons. Very good. ఇప్పుడు అటామిక్ స్ట్రక్చర్ గురించి ఏమైనా చెప్పగలరా అండి? ఈ అటామిక్ పార్టికల్స్ ఆటమ్ లో ఎలా అరేంజ్ అయి ఉంటాయి? డూ యు హావ్ ఎనీ ఐడియా అబౌట్ దట్? న్యూక్లియస్ లోపల ప్రోటాన్స్ ఉంటాయి మ్యామ్. ఆ న్యూక్లియస్ సరౌండింగ్ లో ఎలక్ట్రాన్స్ అనేవి రివాల్వ్ అవుతూ ఉంటాయి మ్యామ్. ఓకే, then what about the protons? Where they are present? Inside the nucleus. Inside the nucleus. వీటినే న్యూక్లియాన్స్ అంటారు నాన్న. న్యూక్లియాన్స్ మీన్స్ న్యూక్లియస్ పార్టికల్స్. వాట్ ఆర్ దే? protons and neutrons are present in the nucleus. Electrons are revolves around the nucleus in a circular path. ఆ సర్క్యులర్ పాత్ నే ఆర్బిట్ అంటాం. అక్కడ ఉన్న ఆ ప్లేస్ ని ఆర్బిటాల్ అంటాం. ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? ఆర్బిట్ అండ్ ఆర్బిటాల్. yes, ఇక్కడ న్యూక్లియస్ పార్టికల్స్ ఏంటి? ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్, వాటిని న్యూక్లియాన్స్ అంటాం. ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? Yes, ma'am. Nucleons. yes. What is atomic number and what is atomic weight? Atomic number and atomic weight. The number of electrons అనేది atomic number. Number of protons in the Number nucleus of and electrons or number of protons? protons. Number of protons, ma'am. Number of protons, number of electrons Number kada? of protons. Yes. Protons. Atomic yes, చెప్పమ్మా. Number of protons in the nucleus. Z తో అటామిక్ నెంబర్ లో ఓన్లీ ఎలక్ట్రాన్ నెంబర్ ని కన్సిడర్ చేస్తావా? ప్రోటాన్ నెంబర్ కన్సిడర్ చెయ్యవా? ప్రోటాన్ నెంబర్ కన్సిడర్ చేస్తాం. ప్రోటాన్ నెంబర్ ప్రోటాన్ నే కన్సిడర్ చేస్తాం. 536 saying only we will consider proton number. Proton number is the atomic number. yes ma'am. అవునా నాన్న? yes ma'am. Electron, proton same కదా ma'am? Number. Very good. For a neutral atom, number of protons are equal to number of electrons. అప్పుడే దాన్ని న్యూట్రల్ పీస్ అని చెప్తాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, H plus H minus. H is the neutral atom. Okay,
hydrogen. H is the neutral atom. H plus or H minus are the ions. సో మీరు అటామిక్ నెంబర్ చెప్పేటప్పుడు ఆటం న్యూట్రల్ స్టేట్ లో ఉంటుంది కాబట్టి ఎప్పుడు న్యూట్రల్ స్టేట్ లో ఉంటుంది, ఎలక్ట్రాన్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు ప్రోటాన్ నెంబర్, అప్పుడే దాన్ని న్యూట్రల్ ఆటం అని చెప్తాం. సో అటామిక్ నెంబర్ ఈజ్ ఎయిదర్ ప్రోటాన్ నెంబర్ ఆర్ ఎలక్ట్రాన్ నెంబర్. ఈజ్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? Yes, ma'am. Coming to atomic weight, what is atomic weight? What is atomic weight? Number of protons plus number of neutrons. Number of protons plus Number of neutrons. neutrons. In calculation of atomic weight, why we are consider neutron number? ఎలక్ట్రాన్స్ ని ఎందుకు ఇందులో కలపలేదు? ఎలక్ట్రాన్స్ కూడా ఉన్నాయి కదా. They are also atomic particles. హలో, ఎలక్ట్రాన్ మాస్ చాలా తక్కువ ఉంటుంది మ్యామ్, నెగ్లిజిబుల్. very good. For electron charge is negative but mass is negligible. Due to this reason, in calculation of atomic weight, we will consider only the sum of protons plus neutrons. Is it clear or not? అందుకే ఇక్కడ మీరు గుర్తు పెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, జనరల్ గా మీరు అటామిక్ వెయిట్ అటామిక్ నెంబర్ రాసేసరికి అటామిక్ నెంబర్ కి డబల్ చేసి రాస్తూ ఉంటారు. ఇప్పుడు కార్బన్ 6, సో కార్బన్ అటామిక్ నెంబర్ ఈ 6, ఇట్స్ అటామిక్ వెయిట్ ఈస్ 12 అని రాస్తారు, అవునా? కానీ కొన్ని ఎక్సెప్షనల్ కేసెస్ లో అలా డబల్ ఈక్వల్ అవ్వదండి. డబల్ కన్నా 1 or 2 ఎడిషన్స్ మీరు చేస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ క్లోరిన్ చెప్పండి, వాట్ ఇట్స్ అటామిక్ నెంబర్? 17. వాట్ ఇట్స్ అటామిక్ వెయిట్? 35.5. మరి ఏంటి, ఎందుకు డబల్ రాలేదు? 7 యాక్చువల్ గా మీ క్యాలిక్యులేషన్ ప్రకారం డబల్ వేసేయాలి కదా, 34 రావాలి కదా. మీన్స్ జనరల్ గా మీకు యాటమ్ లో ప్రోటాన్ ప్లస్ ఎలక్ట్రాన్ నెంబర్ ఈక్వల్ అవుతుంది కానీ న్యూట్రాన్ నెంబర్ ఈక్వల్ అవ్వాలని లేదండి. ఆ న్యూట్రాన్స్ ఎక్సెస్ ఉండడం వల్ల అటామిక్ వెయిట్ మనం రాసుకునేటప్పుడు సో మీకు డబల్ కొన్ని ఎక్సెప్షనల్ కేసెస్ లో మీకు డబల్ రాదండి. ఈజ్ క్లియర్ ఆర్ నాట్? అలా రాని కేసెస్ లో మీరు ఏం అర్థం చేసుకోవాలి అంటే న్యూట్రాన్స్ అందులో ఎక్సెస్ గా ఉన్నాయి అని అర్థం. ఓకేనా? ఓకే, సో వాట్ ఈస్ ఏ కెమికల్ బాండ్? Hello, what is a chemical bond? It's an attraction between atoms. It is an attraction between atoms. Okay, how it will forms? How it will forms? Through sharing electrons. Right? Bond formed in between valence electrons. Valency electrons. Okay, very good. What is valence electron? చూసారా మీరు ఎన్ని కొత్త టాపిక్స్ మాట్లాడుతున్నారో? Outermost orbit లో ఉన్న electrons. ఆర్బిట్ లో ఉండే ఎలక్ట్రాన్. వెరీ గుడ్. అవుటర్ మోస్ట్ ఆర్బిటాల్ లో ఆర్బిట్ కాదు నాన్న, ఆర్బిటాల్. మీకు ఆర్బిట్ కి ఆర్బిటాల్ కి చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను చూడండి, మీకు ఎలా గుర్తు పెట్టుకోవాలి అన్నది. ఫర్ ఎగ్జాంపుల్ మన హౌస్ తీసుకోండి. మన హౌస్ అనేది ఆర్బిటాల్ నాన్న, మన స్ట్రీట్ అనేది ఆర్బిట్. అర్థమవుతుందా మీకు? మన హౌస్ అనేది ఏంటి? ఆర్బిటాల్. ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? మనం ఉండే స్ట్రీట్ ఆర్బిట్ అన్నమాట, స్టేషనరీ పాత్. ఇప్పుడు మీ అడ్రస్ నేను చెప్పాలి అనుకోండి, అది ఫస్ట్ స్ట్రీటా సెకండ్ స్ట్రీటా, దట్ ఈస్ యువర్ ఆర్బిట్. ఓకే, 1S 2S 3S అలా చెప్తున్నాం కదా. సో దట్ ఈస్ 1 రిప్రజెంట్ ఫర్ దట్ ఆర్బిట్. ఇప్పుడు S ఈస్ ద హౌస్ ఆర్బిటాల్, ఆర్ P D దీస్ ఆర్ ద ఆర్బిటాల్స్. మళ్ళీ మన హౌస్ లో రూమ్స్ ఉంటాయా? ఫర్ S హౌస్ ఓన్లీ 1 రూమ్ అంటే 1 సబ్షెల్. ఫర్ P దేర్ ఆర్ 3 సబ్షెల్స్ అంటే P అనే హౌస్ లో 3 రూమ్స్ ఉన్నాయి. ఫర్ D దేర్ ఆర్ 5 సబ్షెల్స్. ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? 5 అనే హౌస్ లో
సారీ డిఎన్ఏ హౌస్ లో 5 రూమ్స్ ఉన్నాయి. ఎస్ అర్థమైందండి? ఎస్ మ్యామ్. ఆర్బిట్ ఇస్ ద స్టేషనరీ పాత్. మీరు ఆ 1s 2s రాసినప్పుడు అందులో ఏది ఆర్బిట్ ఏది ఆర్బిటాల్ అన్నది మీకు తెలియాలి. ఆ నెంబర్స్ 1 2 3 4 ఆ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో అది ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ ప్రకారం చెప్తున్నామండి మనం. దాన్ని ఆర్బిట్స్ నెంబర్ అదంతా కూడాను. మీకు అక్కడ రాస్తున్న ఆర్బిటాల్ ఎస్ ఆర్ పి ఆర్ డి ఆర్ ఎఫ్, దోస్ ఆర్ ద ఆర్బిటాల్స్. ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? ఎస్ మ్యామ్. ఇప్పుడు చెప్పండి అన్న, వాట్ ఈస్ ఏ కెమికల్ బాండ్? వాలెన్సీ ఎలక్ట్రాన్స్ అన్నారు. అవుటర్ మోస్ట్ ఆర్బిటాల్ లో ఉన్న ఎలక్ట్రాన్స్ వాలెన్సీ ఎలక్ట్రాన్స్. వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద వాలెన్సీ ఎలక్ట్రాన్స్? ఎందుకు ఆ ఇన్నర్ ఆర్బిటాల్ లో ఉన్న ఎలక్ట్రాన్స్ గురించి మనం మాట్లాడట్లేదు? ఎందుకు అవుటర్ మోస్ట్ ఆర్బిటాల్ లో ఉన్న ఎలక్ట్రాన్స్ గురించి మాత్రమే మాట్లాడుతున్నాం? Can anyone say? మేడం ఎందుకంటే మరి అట్లన్నిటికీ బాండ్స్ ఫామ్ అయిపోయి స్టేబుల్ గా ఉంటాయి కదా మేడం. ఈ సింగిల్ ఎలక్ట్రాన్స్ బ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ అనేది సింగిల్ గా ఉంటాయి కనుక స్టేబుల్ గా ఉన్నాం మేడం. అది స్టెబిలిటీ కోసం మనం మాట్లాడుకుంటాం. వెరీ గుడ్. ఇక్కడ బాండ్ ఫామ్ అయ్యి కాదు నాన్న, ఆల్రెడీ పెయిరప్ అయిపోయి ఉన్నాయి. న్యూక్లియస్ కి దగ్గరగా ఉన్నాయి. అంటే న్యూక్లియర్ అట్రాక్షన్ ఎక్కువగా ఉంది వాటి మీద. ఈ అవుటర్ మోస్ట్ ఆర్బిటాల్ లో ఉన్న ఫ్రీ ఎలక్ట్రాన్ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్ అంటున్నాం. అంటే అది కొంచెం న్యూక్లియస్ నుంచి దూరంగా ఉంది. దట్టు నువ్వు అన్నట్టుగా పేర్ కండిషన్ లో లేదు, ఫ్రీగా ఉంది. అవునా కదా? ఎస్ అంతే మేడం. ఇప్పుడు వాట్ ఈస్ కెమికల్ బాండ్? అపోజిట్లీ చార్జ్డ్ అయాన్స్ కలవడాన్ని కెమికల్ బాండింగ్ అంటారు మేడం. ఆపోజిట్ చార్జ్ ఉన్న అయాన్స్ పెయిరప్ అయ్యి ఒక మాలిక్యూల్ కింద ఫామ్ అయితే దాన్ని కెమికల్ బాండ్ అంటావా? ఎస్ మ్యామ్. కెమికల్ బాండ్ ఇస్ ద ఎలక్ట్రోస్టాటిక్ అట్రాక్షన్ ఫోర్స్ బిట్వీన్ ఆటమ్స్. ఓకేనా? అవి ఎలక్ట్రాన్ షేరింగ్ వల్ల ఫామ్ అవుతుంది. ఎందుకు బాండ్ ఫామ్ అవ్వాలి? వాట్ ఈస్ ద రీజన్ ఫర్ దట్? ఎందుకు ఆటమ్స్ అనేవి కెమికల్ బాండ్ లో ఇన్వాల్వ్ అవ్వాలి? ఎలా ఆ స్టెబిలిటీ ఎలా వస్తుంది? బాండ్స్ అదే మొత్తం ఎలక్ట్రాన్స్ అని పేరప్ అయిపోతే లేకపోతే ఏదైనా స్పెషల్ బాండ్స్ ఫామ్ అవుతాయి. ఎలక్ట్రాన్స్ అనేవి పేరప్ అయిపోతేనా? ఎలక్ట్రాన్స్ అని పేరప్ అయిపోతే లేకపోతే స్పెషల్ బాండ్స్ ఫామ్ అవుతాయి. కెమికల్ బాండ్ పక్కన పెట్టండి. మై సింపుల్ క్వశ్చన్ టు యూ, వై యు ఆర్ స్టడీయింగ్ as BTech CSC or as BTech Civil or as BTech Mechanical? Why you are studying? What is the main aim of that? Degree ma'am. Job ma'am. After completion of your degree, definitely you have to get a job. అవునా కదా? ఎస్ మ్యామ్. దాని వల్ల ఏంటంటే స్టెబిలిటీ వచ్చి కొంచెం లైఫ్ హెల్తీగా ఉండడం గురించి మనం చదువుకోవచ్చు. ఎస్ మ్యామ్. మ్యూట్ చేయండి. కొంతమంది అన్మ్యూట్ లో ఉన్నారండి, దానివల్ల చాలా డిస్టర్బెన్స్ వస్తుంది. ప్లీజ్ మ్యూట్ యువర్ సెల్ఫ్. Please mute yourself. Okay? Hello? Hello? Okay. So అలాగే ఆటమ్స్ అనేది కెమికల్ బాండ్ లో ఇన్వాల్వ్ అవడం వల్ల either by loss of electron or either by gain of electron or either by the sharing of the electron, వాటికి ఆక్టెట్ రూల్ ప్రకారం ఆ అవుటర్ మోస్ట్ ఆర్బిటాల్ లో ఉన్న ఎలక్ట్రాన్ కౌంట్ కనుక సో ఇనర్ట్ గ్యాస్ కాన్ఫిగరేషన్ కనుక రీచ్ అయితే దాన్ని స్టెబుల్ అని చెప్తామండి. ఇనర్ట్ గ్యాస్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ మీరు ఇంటర్మీడియట్ లో చదువుకున్నారు. ఆక్టెట్ రూల్ either by loss of electron or either by the gain of electron or either by the sharing of the electron. Is it clear or not?
That's way atoms are forms chemical bond. Is it clear or not? For gaining of stability. Okay. Yes. Yes, ma'am. Yes, ma'am. Yes, ma'am. Yes, ma'am. Okay. Hello. Yes, ma'am. Yes. సో నన్న ఫండమెంటల్ కాన్సెప్ట్ ఇంత కెమిస్ట్రీ ఎందుకు వచ్చింది, ఇన్ని ఈక్వేషన్స్ కానీ, ఇన్ని ప్రిపరేషన్స్ కానీ, దాని ప్రాపర్టీస్ కానీ, ఇన్ని అప్లికేషన్స్ కానీ ఎందుకు చదువుకుంటున్నావు? దాని ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఏంటంటే ఇది, యాటమ్స్ స్టెబిలిటీ గెయిన్ చేయడం గురించి ఒకదానితో ఒకటి రియాక్ట్ అయ్యి ఎలక్ట్రాన్ షేర్ చేసుకుని గానీ, ఎలక్ట్రాన్ లాస్ అయ్యి గానీ, ఎలక్ట్రాన్ గెయినింగ్ ప్రాసెస్ ద్వారా ఇన్వాల్వ్ అయ్యి గానీ అది మాలిక్యూల్ కింద, కాంపౌండ్ కింద ఫామ్ అవుతున్నాయి. అలా డిఫరెంట్ కాంపౌండ్స్ రావడం వల్ల మనకి ఇన్ని ప్రిపరేషన్స్, దాని ప్రాపర్టీస్, అప్లికేషన్స్, ఇంత సబ్జెక్ట్ అనేది వచ్చింది. దాని ఫండమెంటల్ కాన్సెప్ట్ ఎక్కడుంది? ఇది. ఇలా కెమికల్ బాండ్ అనేది ఫామ్ అవడం వల్ల స్టెబిలిటీని, ప్రతి ఆటమ్ కూడా స్టెబిలిటీని గెయిన్ చేయడానికి, అంటే ఇనర్ట్ గ్యాస్ ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ కి అది రీచ్ అయినప్పుడు దాన్ని స్టెబుల్ అయింది అని చెప్తాం. అలా స్టెబిలిటీని రావడం గురించి మనకి ఇంత ప్రాసెస్ వచ్చింది. ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? Yes, ma'am. అర్థమైందండి? Yes, ma'am. ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ అంటాం దాన్ని. ఓకే. సో ఇన్ని ఈక్వేషన్స్ ఇదంతా ఎందుకు వచ్చింది అంటే అవి స్టెబిలిటీలో ఇన్వాల్వ్ అయ్యే ప్రాసెస్ లో ఒకదానితో ఒకటి రియాక్ట్ అయ్యి ఆ సర్టెన్ కండిషన్స్ లో, ఆ సర్టెన్ సాల్వెంట్ మీడియం లో, ఆ సర్టెన్ కటలిస్ట్ ద్వారా రియాక్ట్ అవడం వల్ల డిఫరెంట్ ప్రొడక్ట్స్, డిఫరెంట్ కాంపౌండ్స్ ఇస్తున్నాయి. ఈజ్ క్లియర్ ఆర్ నాట్? Yes, ma'am. ఇక్కడ ఆ ఎలక్ట్రాన్ గెయినింగ్, షేరింగ్, లాసింగ్ బట్టే ఇక్కడ టైప్స్ ఆఫ్ కెమికల్ బాండ్స్ అనేది చెప్పుకుంటా ఉంది. ఇది కోవలెంట్ బాండ్, ఆనిక్ బాండ్, ఆర్ కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్. ఓకే. సో ఇలా చెప్పుకుంటూ వస్తామండి. ఈజ్ క్లియర్ ఆర్ నాట్? Yes, ma'am. ఓకే. సో వాట్ ఈజ్ ఏ అయాన్? అయాన్ అంటే ఏంటి నాన్న? తెలియదు మేడం. అయాన్ Charged particle. It's a charged space. Very good. How it will forms? Either Due to loss of gain of electron or gaining of electron. ఎలక్ట్రాన్ లాస్ అవ్వడం ద్వారా గానీ, ఎలక్ట్రాన్ గెయిన్ అవ్వడం ద్వారా గానీ ఫామ్ అవుతుంది. ఎలక్ట్రాన్ గనక ఆ యాటమ్ లాస్ అయితే పాజిటివ్ అయాన్ ఫామ్ అవుతుందండి. ఎలక్ట్రాన్ అది గెయిన్ చేసుకుంటే నెగిటివ్ అయాన్ కింద ఫామ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ HCl, హైడ్రోక్లోరిక్ యాసిడ్ మాలిక్యూల్ తీసుకోండి. అది గనక డిసోసియేట్ అయితే అలా ఒక మాలిక్యూల్ అయాన్స్ కింద విడిపోవడాన్నే అయనైజేషన్ అంటామమ్మా. అయనైజేషన్ మీన్స్ molecule is dissociated into ions. For example, if HCl molecule is ionized, it gives H plus and Cl minus. H plus is a positive ion. Positive ion ni cation anali. Okay? దాన్ని ఏమని పిలవాలండి? cation. So Cl minus is a negative ion. Cl minus దాన్ని క్లోరైడ్ అంటామండి. Cl minus negative ion కాబట్టి దాన్ని anion అనాలి. Cation and anion. What are the ions? Positive ion and negative ion. Positive ion is called cation and negative ion is called anion. Is it clear or not? Yes, ma'am. Yes, ma'am. So positive ion, negative ion కాకుండా ఇంకా ఏమైనా ఉంటాయండి? మీకు ఏమైనా తెలుసా? ఒకసారి మీ ఇంటర్మీడియట్ గుర్తు తెచ్చుకోండి. ఈక్వేషన్స్ వేసినప్పుడు పాజిటివ్ అయాన్, నెగిటివ్ అయాన్ కాకుండా ఇంకొక రియాక్టివ్ ఇంటర్మీడియట్ ని ఇంకో దాన్ని రాస్తూ ఉండేవారు మీరు. వాట్ ఇట్ ఈస్? V2O5 అవేనా మ్యామ్? What it is? 538. Single electronic space, that is single electronic space, that is called free radical. General గా పాజిటివ్ అయాన్ అయితే 2 ఎలక్ట్రాన్స్ లాస్ అయ్యి
2 ఎలక్ట్రాన్ డిఫిషియన్స్ లో ఉంటుందండి, దానికి అప్పుడు మనం ప్లస్ చార్జ్ పెడతాం. ఏదర్ నెగిటివ్ అయాన్ మైనస్ అని రాస్తున్నామంటే 2 ఎలక్ట్రాన్స్ ని ఎక్సెస్ గా గెయిన్ చేసుకుందండి, అప్పుడు దానికి మైనస్ చార్జ్ వస్తుందండి. అలా కాకుండా కోవలెంట్ బాండ్ లో ఉన్న 2 ఆటమ్స్ కనుక బ్రేక్ అయినప్పుడు ఈక్వల్ గా ఎలక్ట్రాన్స్ ని కనుక షేర్ చేసుకుంటే అప్పుడు మనకి ఫ్రీ రాడికల్స్ వస్తాయండి. సింగిల్ ఎలక్ట్రానిక్ స్పీసెస్, దీస్ ఆర్ వెరీ అన్స్టేబుల్ స్పీసెస్. కోవలెంట్ బాండ్ కనుక హోమోలైటిక్ క్లీవేజ్, హోమోలైటిక్ ఫిజన్ కనుక జరిగినప్పుడు ఫ్రీ రాడికల్స్ వస్తాయండి. ఓకే, సింగిల్ ఎలక్ట్రానిక్ స్పీసీస్ కాల్ ఫ్రీ రాడికల్, ఇట్ ఈస్ హైలీ అన్స్టేబుల్ స్పీస్. ఓకే, ఇక్కడ ఒక కండిషన్ ఉంది నాన్న. నార్మల్ కండిషన్ లో జనరల్ గా కోవలెంట్ బాండ్ అనేది అయానిక్ క్లీవేజే జరుగుతుందండి. ఓకే, సో పెరాక్సైడ్ ప్రెసెన్స్ లో గానీ హీట్ ప్రెసెన్స్ లో మాత్రమే ఈ హోమోలైటిక్ క్లీవేజ్ అని జరిగి ఫ్రీ రాడికల్స్ వస్తాయండి. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ నాన్న. ఎందుకు ఈ ఫండమెంటల్ పాయింట్స్ నేను ఇలా చెప్తున్నాను అంటే, రేపు పొద్దున్న నేను ఈక్వేషన్ వేస్తూ ఉంటాను, ఆ ఈక్వేషన్ వేసినప్పుడు అది హెటిరోలైటిక్ క్లీవేజ్ జరిగి అయాన్స్ వచ్చినాయా లేదా హోమోలైటిక్ క్లీవేజ్ జరిగి ఫ్రీ రాడికల్స్ వచ్చినాయా మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకుంటూ అర్థం చేసుకోవాలి. అందుకే ఈ ఫండమెంటల్ కాన్సెప్ట్స్ అన్ని ఒకసారి మళ్ళా మీకు చెప్తున్నాను. ఈజ్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? ఈ 2 days కూడా మనం ఫండమెంటల్స్ డిస్కస్ చేస్తామండి, అప్పుడు సిలబస్ స్టార్ట్ చేస్తాను. మీకు ఒకసారి మీరు నేర్చుకున్న ఫండమెంటల్స్ అన్ని రీకలెక్ట్ చేసుకోండి. ఇవాళ రేపు మీరు చేయాల్సింది ఏంటంటే, మీ ఇంటర్మీడియట్ గానీ 10th క్లాస్ గానీ కెమిస్ట్రీ పుస్తకాలు తీసి 1 to 30 ఎలిమెంట్స్, అటామిక్ నెంబర్, ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ నేర్చుకోండి. కెమికల్ బాండింగ్ గురించి, ఆక్సిడేషన్ రిడక్షన్ గురించి ఒక్కసారి మళ్ళా రీచెక్ చేసుకుని ఒకసారి చదువుకోండి. అప్పుడు మాత్రమే మీకు మనం వేసే ఈక్వేషన్స్ అర్థమవుతాయి. ఇవాళ రేపు మీరు ఆ పని చేయండి. ఈజ్ ఇట్ ఓకే ఫర్ యూ? ఓకే మ్యామ్. Okay. Next, oxidation reduction. Do you have an idea about this? Oxidation and reduction. Adding of oxygen, removal of hydrogen is called oxidation, ma'am. Very good. 513. Next. Adding of hydrogen, removal of oxygen is called hydrogenation. It's called reduction, huh? Reduction. Okay, very good. Oxidation, reduction. Okay, these are 2 types of chemical reactions. Oxidation పేర్లో ఉందండి, ఆక్సిజన్ ఎడిషన్. ఏదైనా కెమికల్ రియాక్షన్స్ లో ఆటమ్ కి ఆక్సిజన్ ఎడిషన్ గనక జరిగితే దట్ రియాక్షన్ ఈస్ కాల్డ్ ఆక్సిడేషన్, ఆక్సిజన్ ఎడిషన్. ఇక్కడ మీరు సింపుల్ గా గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే ఎక్కడైతే ఆక్సిడేషన్ అంటున్నామో, ఆక్సిజన్ ఎడిషన్, దానికి కాంట్రవర్సీగా హైడ్రోజన్ రిమూవింగ్. ఏదైనా రియాక్షన్ లో హైడ్రోజన్ గనక రిమూవ్ అయితే దట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ ఆక్సిడేషన్. సో ఒకటి ఆక్సిజన్ పాయింట్ ఆఫ్ వ్యూ లో చెప్తాం, 2 హైడ్రోజన్ ని బేస్ చేసుకుని చెప్తామండి ఆక్సిడేషన్ రియాక్షన్ ని. అలాగే థర్డ్ కేటగిరీ ఏంటంటే ఎలక్ట్రాన్స్ ని బేస్ చేసుకుని చెప్తాం. ఫస్ట్ ఆక్సిజన్ ని బేస్ చేసుకుని ఆక్సిజన్ ఎడిషన్ అని చెప్పుకున్నాం, అలాగే హైడ్రోజన్ ని బేస్ చేసుకుని రిమూవింగ్ ఆఫ్ హైడ్రోజన్స్ అని చెప్పుకున్నాం. థర్డ్ కేటగిరీ ఎలక్ట్రాన్స్ ని బేస్ చేసుకుని. కెన్ ఎనీవన్ సే based upon electrons what is oxidation? Loss of electrons. Loss of electrons, very good. Loss of electrons is called oxidation. Okay, third category kuda indandi, based on charge of the atom or charge of the oxidation state, based upon oxidation state or charge of the atom. Oxidation state increase avutundi. Oxidation state Increase avutundi. 517, very good. Increasing of oxidation state is also called as oxidation. Why? Because ఒక్కసారి జాగ్రత్తగా చూడండి అన్న, ఒక్కసారి జాగ్రత్తగా వినండి. Fe is the symbol of the atom. What its name? Fe. Iron. Okay. Fe plus 2. Iron Fe కాస్త Fe plus 2 కి కన్వర్ట్ అయిందండి. What it is? What happens at there? Iron oxide. Fe plus 2 కింద కన్వర్ట్ అయిందండి. అంటే ఏమైంది నాన్న? It loses 2 electrons.
FE కాస్త ప్లీజ్ మ్యూట్ యువర్ సెల్ఫ్. Okay, so in this example we are taking Fe, it is converted into Fe plus 2 electrons, it loses 2 electrons, so loss of electron is called oxidation. ఇక్కడ మనం ఇంకో రకంగా ఎలా కన్సిడర్ చేసుకోవాలి అంటే Fe నుంచి Fe plus 2 కి వెళ్ళిందంటే అక్కడ ఆక్సిడేషన్ స్టేట్ ఇంక్రీజ్ అయింది నాన్న. సో ఇంక్రీజింగ్ ఆఫ్ ఆక్సిడేషన్ స్టేట్ is also called as oxidation. Okay, so increasing of oxidation state means it loses electrons. Okay, if atom loses electrons, then oxidation state is increasing. So increasing of oxidation state is also called as oxidation. Is it clear or not? అర్థమైందా నాన్న? yes ma'am. Next, reaction దగ్గరికి రండి. దీనికి అర్థం అని చెప్పుకుంటే మీకు ఈజీ ఉండడానికి 599 ప్లీజ్ మ్యూట్ యువర్ సెల్ఫ్. అమ్మ క్లాస్ చెప్పేటప్పుడు ఏ డిస్టర్బెన్స్ లేకుండా చాలా స్మూత్ గా క్లాస్ జరగాలి అంటే ప్లీజ్ మ్యూట్ యువర్ సెల్ఫ్. మీరు ఏదైనా ఆన్సర్ చేయాలన్నా డౌట్ అడగాలనుకున్నా మీ చుట్టూ ఉన్న సరౌండింగ్స్ లో ఏ డిస్టర్బెన్స్ లేదనుకున్నప్పుడు మాత్రమే మీరు అడగండి. అక్కడ ఉన్న మీరు టీవీ పక్కన గానీ లేదా కొంచెం హాల్లో డిస్టర్బెన్స్ ఉన్న చోట కూర్చోవద్దు. ప్రశాంతంగా మీరు ఒక రూమ్ లో ఐసోలేట్ అయ్యి మాత్రమే క్లాస్ వినండి. అప్పుడే మీకు ఏ డిస్టర్బెన్స్ లేకుండా అర్థం అవుతుంది. ఎస్. నెక్స్ట్ కమింగ్ టు రిడక్షన్ రియాక్షన్. సో ఇక్కడ ఆక్సిడేషన్ లో ఆక్సిజన్ ఎడిషన్ అన్నామండి, ఇక్కడ రిమూవల్ ఆఫ్ ఆక్సిజన్. నెక్స్ట్ ఇక్కడ ఆక్సిడేషన్ లో హైడ్రోజన్ రిమూవల్ అన్నాం, ఇక్కడ రిడక్షన్ దగ్గరికి వచ్చేసరికి ఎడిషన్ ఆఫ్ హైడ్రోజన్. సో రిడక్షన్ రియాక్షన్ అంటే ఏదైనా రియాక్షన్ లో మీకు హైడ్రోజన్ ఎడిషన్ జరిగితే దాన్ని రిడక్షన్ కింద కన్సిడర్ చేస్తాం. ఇక్కడ ఆక్సిడేషన్ లో రిమూవల్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అన్నాం, ఇక్కడ రిడక్షన్ వచ్చేసరికి ఎడిషన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, ఎడిషన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఇక్కడ ఆక్సిడేషన్ లో ఇంక్రీజింగ్ ఆఫ్ ఆక్సిడేషన్ స్టేట్ అన్నామండి, ఇక్కడ డిక్రీజింగ్ ఆఫ్ ఆక్సిడేషన్ స్టేట్ ఈస్ కాల్డ్ రిడక్షన్. దానికి ఎగ్జాంపుల్ చూడండి, ఇందాక ఎగ్జాంపుల్ రివర్స్ లో వేయండి. Fe plus 2 electrons gives less to Fe. Fe plus 2 ఎలక్ట్రాన్ డిఫిషియెంట్ లో ఉందండి, అది 2 ఎలక్ట్రాన్ గెయిన్ చేసుకుంది. ఆ +2 ఆక్సిడేషన్ స్టేట్ కాస్త 0కి వచ్చింది అంటే ఆక్సిడేషన్ స్టేట్ డిక్రీజ్ అయిందండి. సో దట్ రియాక్షన్ ఈస్ కాల్డ్ యాజ్ రిడక్షన్ రియాక్షన్. Is it clear or not? Yes? Yes ma'am. Yes, ma'am. Already time to 10. I think you have another class in this time. అవునా అండి, మీకు ఇంకో క్లాస్ ఉన్నట్టుంది కదా? ఉంది మ్యామ్. yes ma'am. Okay. So మళ్ళీ టైం టేబుల్ పెడతారండి, ఇలాగే లింక్ పంపిస్తాను. ఈ 2 days మనం జాగ్రత్తగా ఫండమెంటల్స్ డిస్కస్ చేసి అప్పుడు క్లాస్ లోకి ఎంటర్ అవుతాం, సిలబస్ స్టార్ట్ చేద్దాం. Is it okay for you? Okay ma'am. Is there any problem? అర్థమవుతోందండి చెప్పింది? Or is there any problem? yes ma'am. అర్థమవుతుంది. మీరు సిన్సియర్ గా ఉండండి, కాన్సన్ట్రేషన్ పెట్టండి, సబ్జెక్ట్ కాన్సెప్ట్ ఓరియంటెడ్ గా అర్థం చేసుకోండి. డెఫినెట్ గా అప్లైడ్ కెమిస్ట్రీ అండ్ ఇంజనీరింగ్ కెమిస్ట్రీ మీకు మంచి గ్రిప్ వస్తుంది, మంచి సబ్జెక్ట్ నాలెడ్జ్ ని గెయిన్ చేస్తారు. ఇస్ ఇట్ ఓకే ఫర్ యూ? Okay ma'am. Okay ma'am. Okay, thank you very much. We will meet again tomorrow session. Okay? Okay ma'am. Okay, bye. Okay madam.